హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్లో మెటల్ షూ స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెడితే నాకు ప్లాస్టిక్ది డెలివరీ చేశారు. సో నేను ఫస్ట్ టైం వీడియో తీయడం మర్చిపోయాను అనేసి దీని రీప్లేస్మెంట్ పెడితే నాకు మళ్ళీ ప్లాస్టిక్దే పంపించారు. అంత క్లియర్గా మెన్షన్ చేశారు కదా మెటల్ స్టాండ్ అని. మరి డెలివరీ చేయడానికి మాత్రం ప్లాస్టిక్ ఎందుకు పంపిస్తున్నారో అర్థం కావట్లేదు. సో 375 ఉంది అనేసి 4 ర్యాక్స్ వచ్చాయి. సో అనేసి మెటల్లో ఇంత తక్కువ దొరుకుతుంది కదా అనేసి ఆర్డర్ పెడితే ఇలా ప్లాస్టిక్ పంపించారు. పోనీ ఈ ప్లాస్టిక్ ఏదైనా బాగుందా అంటే అది కూడా బాగాలేదు. సో ఎవరైనా తీసుకుంటే మాత్రం అస్సలు ప్లాస్టిక్లో తీసుకోకండి. మేము ఇదివరకు ఆల్రెడీ ప్లాస్టిక్ది యూజ్ చేసాము, అదంతా బాగాలేదు. సో ప్లాస్టిక్ ఎందుకు, మెటల్లో తీసుకుందాం, ఒక 2-3 ఇయర్స్ వరకు బాగుంటుంది అనేసి ఆ ఉద్దేశంతో తీసుకుంటే ఈ ప్లాస్టిక్ది ఇలా వచ్చింది. సో ఒకసారి పెట్టి చూద్దాం ఎలా ఉందో, ఎలా కనిపిస్తుందో అని చూస్తేనంటే ఇలా ఉంది. ఆ పైప్స్ అంతా బాగాలేవు, లూజ్గా ఉన్నాయి. అవి పైపులు పెట్టడానికే ఉన్నాయి కదా క్లిప్స్, అవి కూడా అంతా అవి ఒక సైజులో ఉన్నాయి, ఈ పైపులు ఒక సైజులో ఉన్నాయి. పెట్టడానికి కూడా రావట్లేదు. ఎలాగోలా మేము పెట్టాము, మా పాప నేను. ఇవి అంత బాగాలేవు. ఒకటి లూజ్గా ఉంది, ఒకటి టైట్గా ఉంది, ఒకటి మీడియంగా అలా ఉంది. సెట్ కాలేదు. సో ఇది కరెక్ట్గా ఆగడం కూడా లేదు. సో అన్నీ పెట్టిన తర్వాతనైనా ఆగుతుందా, మంచిగా ఉందా అని చూసేసరికంటే ఒకసారి మొత్తం పెట్టాక చూడండి, బాగాలేదు. జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా షూ ర్యాక్ తీసుకోవాలనుకుంటే ప్లాస్టిక్లో మాత్రం అస్సలు తీసుకోకండి. తీసుకుంటే మెటల్లో తీసుకోండి, లేకుంటే వుడ్లోనైనా తీసుకోండి. ప్లాస్టిక్ వచ్చేసి ఎక్కువ రోజులు కూడా ఉండదు. దానికి తోడు ఆ కర్టెన్ ఉంది కదా, అంటే దుమ్ము పడకుండా బాగుండడం కోసం, పురుగులు అవి ఇవి రాకుండా కోసం కర్టెన్ ఉంది కదా, ఆ కర్టెన్ కూడా విత్ జిప్తోనే ఉంది. కానీ క్లాత్ అంతా బాగాలేదు. ఇది చిట్లిపోతుంది అంటారు కదా, అలాంటి క్లాత్ లాగే ఉంది. సో ఇది ఎక్కువ రోజులు కూడా ఉండదు. దానికి 4 ర్యాక్స్ వచ్చాయి చెప్పులు పెట్టుకోవడానికి. ఇది కూడా అంతే, చిట్లిపోతుంది కొన్ని రోజులు అయిన తర్వాత. సో ఎవరు తీసుకోకండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.